అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే నేను బేబీ యొక్క వెయిట్ పెరగడానికి మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏం తింటే మనకి మంచిది అనే విషయాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మనకి బేబీ వెయిట్ అనేది సమానంగా ఉండాలన్నమాట. నెలలు పెరుగుతున్న కొద్దీ బేబీ వెయిట్ కూడా పెరుగుతూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి బేబీ డెలివరీ అయ్యే టైంకి బేబీ వెయిట్ సరిపోయి బేబీ చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మీరు తింటే కనుక డైలీ మీ డైట్లో ఉండేలా మీరు చూసుకొని ఇవి మీకు డెలివరీ అయ్యే వరకు కూడా మీరు ఇవి తింటే కనుక మీరు పండంటి బిడ్డకి ఖచ్చితంగా జన్మనిస్తారు. అది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి గుడ్లు అనమాట. ఈ గుడ్లలో మనకి చాలా ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి చాలా ఉంటాయండి. ఈ గుడ్డు మనము ఉడకబెట్టుకుని తినడం అయితే చాలా మంచిదన్నమాట. ఎలా అంటే డేకి వచ్చి ఒక్కటైనా సరే చాలా అనమాట. అయితే దీన్ని ఆమ్లెట్లా కానీ ఫ్రైలా కానీ కంటే మనం బాయిల్ చేసుకుని తింటే కనుక గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా బేబీ యొక్క వెయిట్ పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మనము రోజుకొచ్చి ఒక గుడ్డు బాయిల్ చేసుకుని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎలా అయినా సరే డేకి వచ్చి ఒక బాయిల్డ్ ఎగ్ తింటే కనుక మనకి గర్భిణీ స్త్రీ శరీరానికి బాగా పడుతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి డ్రై ఫ్రూట్స్, నట్స్ అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా మంచిదండి. బేబీ వెయిట్ గెయిన్ అవడానికి ది బెస్ట్ అని చెప్పాలన్నమాట. నా ఎక్స్పీరియన్స్ని మీతో చెప్తున్నాను. నేనైతే నా ప్రెగ్నెన్సీ టైంలో డ్రై ఫ్రూట్స్, నట్స్ చాలా తిన్నానండి. ఇది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ బేబీ యొక్క మజిల్స్కి కానీ చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ బాదము, ఖర్జూరము, పిస్తా, అలాగే ఎండి ఖర్జూరం, ఎండి ద్రాక్ష, ఇటువంటి వాల్నట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ డ్రై ఫ్రూట్స్, నట్స్ అనేవి చాలా అవసరం అనమాట. మనకి తినాలనిపించకపోతే రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే మన చేతిలోకి తీసుకుని మన గుప్పుల నిండా ఎన్ని వస్తాయి అన్నీ చక్కగా ఈవినింగ్ టైంలో ఒక స్నాక్స్ లాగా తింటే కనుక తినాలనిపించకపోతే అలాగే కొంచెం కొంచెంగా తింటే మాత్రం బేబీ యొక్క వెయిట్ అనేది చాలా బాగా పెరుగుతుందన్నమాట. డ్రై ఫ్రూట్స్, నట్స్కి. ఇంకొకటి వచ్చేసి పాలు అన్నమాట. ఈ పాలలో ప్రోటీన్స్, కాల్షియం అనేవి చాలా అధికంగా ఉంటాయి అన్నమాట. సో గర్భిణీ స్త్రీలకి మనం నార్మల్గా కూడా 2 గ్లాసుల పాలు ఒక రోజులో తాగాలన్నమాట. అంటే మార్నింగ్, ఈవినింగ్. మనం బేబీ వెయిట్ పెరగాలి అంటే మనం ఈ పాలు అనేవి ఖచ్చితంగా మనం తాగడం అయితే చాలా మంచిది. అది ఎలా అంటే మనకి పాలు ఏమీ కలుపుకోకుండా ఉత్తి కనుక అట్లా తాగితే చాలా మంచిదన్నమాట. మన బేబీ యొక్క వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి పెరుగు అనమాట. ఈ పెరుగు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి బేబీ వెయిట్ గెయిన్ అవ్వడానికి. మనం డే మొత్తంలో ఒక 3 సార్లు కనుక ఈ పెరుగుని మనం తీసుకుంటే పాలతో కంపేర్ చేస్తే పెరుగులో చాలా ఎక్కువ కాల్షియం అనేది ఉంటుందన్నమాట. సో ఈ కాల్షియం అనేది మనకి బేబీకి చాలా చాలా అవసరం. అలాగే బేబీ గ్రోత్కి పెరుగు అనేది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. బేబీ వెయిట్ తక్కువ ఉంటే కనుక మీరు డే మొత్తం ఇది 3 పూట్ల తినడానికి అయితే ట్రై చేయండి. ఇంకొకటి వచ్చేసి పచ్చని ఆకుకూరలు అనమాట. ఇందులో కూడా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. ఈ పచ్చని ఆకుకూరలు వారానికి అట్లీస్ట్ 3 సార్లు అయినా మనం తీసుకుంటే బేబీ వెయిట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి మాంసం అనమాట. ఈ మాంసం అనేది కూడా మనం వారానికి వచ్చి అట్లీస్ట్ 3 టైమ్స్ అనమాట. ఎలా అంటే చికెన్ కానీ మటను అలా అనమాట. వారానికి వచ్చి ఒక 3 సార్లు అయినా తినడం చాలా మంచిది. ఇది బిడ్డ యొక్క ఎదుగుదలకు బాగా హెల్ప్ అవుతుందన్నమాట ఈ మాంసం అనేది. ఇంకొకటి వచ్చేసి చేపలండి. చేపలు అనేవి పాదరసం ఎక్కువగా ఉన్న చేపలు కాకుండా మిగతా చేపలు అనేవి కూడా మనం తినొచ్చు అనమాట. ఇది కూడా బేబీ యొక్క ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ చేపలు కూడా. ఇంకొకటి వచ్చేసి పన్నీర్ అనమాట. ఈ పన్నీర్ కూడా మన భారతదేశంలో చాలా చాలా ప్రసిద్ధి చెందిందనమాట. ఇది మనకి దొరుకుతుంది కాబట్టి ఇది మనము ఈ కర్రీలా చేసుకోవడం కానీ చపాతీల్లో కానీ ఎలా తిన్నా సరే పన్నీర్ కూడా బేబీ యొక్క వెయిట్ గెయిన్ అవ్వడానికి, బేబీ యొక్క బరువు పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి తృణధాన్యాలు అనమాట. అంటే మైదా కానీ ఇంకా గింజలు ఉంటాయి కదా, చిక్కుడు గింజలు, బీన్స్, సోయా నట్స్ ఇటువంటివి కూడా బేబీ యొక్క బరువును పెంచే ఆహారంలో ది బెస్ట్ అని మనము చెప్పాలన్నమాట. ఇవన్నీ కూడా మన రెగ్యులర్ డైట్లో కనుక మనం తీసుకుంటే పండంటి బిడ్డకు మనం జన్మనివ్వడం అయితే చాలా చాలా సాధ్యమండి. ఇవన్నీ కూడా బేబీ బరువు తక్కువ ఉంది అని తెలిసిన తర్వాత ఇవన్నీ మీరు తీసుకుంటే డెలివరీ అయ్యే వరకు కూడా బేబీ చాలా హెల్తీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు
చేసుకోలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.